అందరికీ నమస్తే అండి. ఫిజియోథెరపిస్ట్, కైరోప్రాక్టర్ ఇద్దరు ఒకళ్ళేనా? చాలా మందికి డౌట్ ఉంది. ఫిజియోథెరపిస్ట్ అంటే ఎవరు? కైరోప్రాక్టర్ అంటే ఒకళ్ళు. ఇద్దరు ఒకళ్ళేనా? లేదంటే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అర్థమవుతుంది. సో నేను ఈ వీడియోలో రెండింటికి డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫిజియోథెరపీ అంటే జనరల్ గా ఒక సబ్జెక్ట్ కి సంబంధించి కాదండి. వాళ్ళు నరాలకు సంబంధించి, కండరాలకు సంబంధించి, ఎముకకు సంబంధించి ప్రతి ఒక్క అనాటమీ, ఫిజియాలజీ, తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న అన్ని గురించి చదువుకుని ఒక డిగ్రీ కోర్స్ అనమాట. అది 4.5 years డిగ్రీ చేసి ఆ తర్వాత మాస్టర్స్ ఇంకొక 2 years చేసి ఆ పైన చిన్న చిన్న కోర్సెస్ కానివ్వండి, వేరే నాలెడ్జ్ గెయినింగ్ ఇవన్నీ చాలా నేర్చుకున్న తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్ గా ఒక క్లినిక్ గానీ లేదంటే వాళ్ళ వర్క్ గానీ చేస్తూ ఉంటారు. ఇది ఫిజియోథెరపీ రిలేటెడ్ గా అయితే వాళ్ళు అన్ని కేసెస్ మీద ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కైరోప్రాక్టర్ అంటే ఏంటి అంటే, కైరోప్రాక్టర్ కి ప్రాపర్ డిగ్రీ అనేది మన ఇండియాలో లేదు. సో దానికి ఏదైనా డిప్లొమాస్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న వర్క్ షాప్స్ కి అటెండ్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ కైరోప్రాక్టర్ గా చెప్పేసుకుంటున్నారు. అంటే మ్యానిపులేషన్ టెక్నిక్స్ అంటాం. ఫిజియోథెరపీలో చేసే మ్యానిపులేషన్స్ అంటాం. అంటే టక్ టక్ అని విరిచే సౌండ్ వస్తున్నాయి కదా, దానికి ఇప్పుడు ఫ్యాన్సీ పదం ఏంటంటే కైరోప్రాక్టర్ అని. చాలా మంది పేషెంట్స్ కి కన్ఫ్యూజన్ అయిపోతుంది. కైరోప్రాక్టర్లు అందరూ డాక్టర్స్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత కైరోప్రాక్టిక్ కోర్స్ కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజియోథెరపీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేశాను, ఆ తర్వాత కైరోప్రాక్టిక్ డిప్లొమాస్ చేశాను, మాన్యువల్ థెరపీ మీద ఇంకా కొన్ని కోర్సెస్ చేశాను. ఇలా చాలా ఉంటాయి. సో నాకేంటంటే సబ్జెక్ట్ అనేది దాని మీద ఎక్కువ రిలేటెడ్ గా ఉంది. ఓన్లీ కైరోప్రాక్టర్ చేసేసి డాక్టర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. వాళ్ళకి నాలెడ్జబుల్ లేకపోవడం వల్ల ఆ టెక్నిక్స్ ప్రాపర్ గా చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు వెళ్తుంది ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరకా లేదంటే ఒక కైరోప్రాక్టర్ దగ్గరకా. సో ఫిజియోథెరపీ, కైరోప్రాక్టర్ ఉంటే ఓకే, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ కైరోప్రాక్టర్ ఒక డిప్లొమా ఓన్లీ ఐడియా లేకుండా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే కనుక ఒకసారి ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.